జగిత్యాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడ్పల్లి సత్యం ఆయన నివాసానికి వెళ్లారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన జీవన్ రెడ్డి లాంటి నాయకుడికి కాంగ్రెస్ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రులు భరోసా ఇచ్చారు. జీవన్ రెడ్డి ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు అని, ఆయన బాధపడితే పార్టీ మొత్తం బాధపడినట్టేనని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ఆయన అభ్యంతరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది, ఇంకా అనేక మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. 25వ తేదీ నాడు తుది నిర్ణయం ఏదైనా చేసుకోవాలి. అవన్నీ ఏం చెప్పలేదు, ఇప్పుడు ఏం చెప్పలేదు. ఫైనల్ గా మీతో ఏం సంప్రదింపులు జరిగాయంటే ఇద్దరి మధ్య మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు. నేను ఏకీభావం, నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడుగా, మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. గౌరవం దక్కేలా ఆయనకి ఏమైనా పదవి పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఆయన ఇప్పటి వరకు ఆ పదవి గురించి అడగలేదు. మనసు మార్చుకునే అవకాశం మారాలి, మనసు మార్చుకునే కదా. ఆయన పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి